ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिति नाम्ने। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिति नाम्ने। नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। మనం శ్రీ చాణక్య నీతి చర్చిస్తున్నాం. 2 అధ్యాయాలు ముగిశాయి. 3వ అధ్యాయం మొదటి శ్లోకం కూడా చర్చించాం. 3వ అధ్యాయం 2వ శ్లోకం చర్చిద్దాం. ఆచారః కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణం సంభ్రమః స్నేహమాఖ్యాతి వపురాఖ్యాతి భోజనం. ఆచారః కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణం సంభ్రమః స్నేహమాఖ్యాతి వపురాఖ్యాతి భోజనం. ఒక వ్యక్తి యొక్క ఆచారాన్ని బట్టి, అంటే ఒక వ్యక్తి యొక్క వ్యవహారాన్ని బట్టి అతని యొక్క కులాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కులము అంటే అతని యొక్క వంశం. ఒక వ్యక్తి యొక్క ఆచారాన్ని, అంటే ఒక వ్యక్తి యొక్క వ్యవహారాన్ని చూసి మనం అతని యొక్క వంశం ఎలాంటిది అనేది అర్థం చేసుకోవచ్చు. అతడు మాట్లాడేటువంటి మాండలికాన్ని బట్టి, అంటే అతని యొక్క భాషను బట్టి అతని దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అతడు చూపేటువంటి స్నేహాన్ని బట్టి అతడికి ఇతరుల పట్ల ఏ విధమైన గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇతరుల పట్ల అతడు చూపేటువంటి గౌరవాన్ని బట్టి అతనికి ఉన్నటువంటి స్నేహాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పన్నారు. అంటే ఇతరులను ఎలా గౌరవిస్తున్నాడనే దాన్ని బట్టి అతని స్నేహాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే అతని శరీరాన్ని బట్టి అతని యొక్క తినే సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పుకుంటారు. శరీరాన్ని చూసి తినే సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వ్యక్తి యొక్క ఆచారాన్ని బట్టి అతని యొక్క వంశాన్ని అర్థం చేసుకోవచ్చు. భాషను పలికే విధానాన్ని బట్టి అతని దేశాన్ని అర్థం చేసుకోవచ్చు. అతడు చూపే గౌరవాన్ని బట్టి అతని స్నేహాన్ని, అనురాగాన్ని అర్థం చేసుకోవచ్చు. అతని యొక్క శరీరాన్ని బట్టి అతని తినే సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు అన్నారు భాష్యం. ఏదైతే మనకి బాడీ లాంగ్వేజ్ అని చెప్పంటాం ఈ రోజుల్లో. బాడీ లాంగ్వేజ్ అంటే ఏమిటి? అతని యొక్క ఆహార్యము అని అంటారు. ఆహార్యము అంటే అతని యొక్క శరీరం, అతను నడిచే విధానం కావచ్చు, అతను అంటే అతని యొక్క హావభావాలు ఏ విధంగా చూపిస్తున్నాడు అనే దాన్ని బట్టి పరిశీలన చేయగలిగినటువంటి వాడు ఎవరైనా సరే, అంటే నిజంగా ఆ పరిశీలనాత్మక అధ్యయనం చేయగలిగిన వాడు ఒక వ్యక్తి యొక్క ఆహార్యాన్ని, అంటే అతని యొక్క హావభావాలను చూసి ఆ వ్యక్తి గురించి ఎంతో చెప్పగలడట. అతడు నడిచే విధానాన్ని బట్టి, అతడు చేతులు ఊపే విధానాన్ని బట్టి, లేకపోతే అతడు కనుబొమ్మలు సైగ చేసే విధానాన్ని బట్టి, వీటన్నిటిని చూసి ఆ వ్యక్తి గురించి ఎంతో చెప్పగలడట పరిశీలన చేయగలిగినటువంటి ఋషి ఎవరైనా సరే. 2 విధాలైనటువంటి హావభావాలు ఉంటాయట. ఒకటి శరీరం, 2 దాని యొక్క, అంటే 2 విధాలైనటువంటి ఆహార్యం ఉంటుంది. ఒకటి శరీరం, రెండోది హావభావాలు, అంటే అతని యొక్క కదలికలు ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి. మరి ఎవరైతే సంస్కారవంతులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు, ఎవరైతే అధములైనటువంటి వారు ఎవరైతే ఉంటారో, అధములైన వారికి, సంస్కారవంతులకు వారి యొక్క నడకలో తేడా ఉంటుందట, వారి యొక్క హావభావాల్లో తేడా ఉంటుందట, వారి యొక్క సైగల్లో తేడా ఉంటుందట. ఇవన్నీ కూడా వారి యొక్క సామాజిక స్థితిని సూచిస్తాయని చెప్పంటున్నారు.
అర్థమవుతుంది కదా! ఒక వ్యక్తి యొక్క సామాజిక స్థితిని సూచిస్తాయి ఇవన్నీ. ఏమేమి సూచిస్తాయి? నడిచేటువంటి విధానం, అతని యొక్క హావభావాలు, అతని సైగలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సాంఘిక స్థితిని సూచిస్తాయి. హ్మ్. మరి ఆహ్, విద్య లేనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, అంటే నిరక్షరాస్యుడు అయినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, ఆ! అతడు అతని యొక్క నడకను బట్టి, అతని యొక్క కదలికలను బట్టి అతడు బయటపడిపోతాడట చూడండి. ఇక్కడేమంటున్నారంటే ఆహ్, అతని నోరు తెరవక ముందే, అలాంటి వాడు మాట్లాడక ముందే వాడి యొక్క నడకను చూసి వాడి యొక్క కదలికలను, అంటే వాడి యొక్క కదలికలు, వాడి యొక్క మాటలు, వాడు నోరు తెరవక ముందే వాడు ఒక అజ్ఞాని అనేటువంటి దాన్ని తెలియజేసేస్తాయని జెప్పుంటారు. హ్మ్. అలాగే ఇతరులను మనం మౌనంగా గమనించడం ద్వారా ఎన్నో విషయాలు అర్థం చేసుకోవచ్చని జెప్పంటున్నారు. చివరికి అర్జునుడు గూడా ఆహ్, కృష్ణుడిని అడిగాడు. ఏమనంటే, ఎవరైతే స్థితప్రజ్ఞులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆ! స్థితప్రజ్ఞులైనటువంటి వారు అంటే ఎవరి చైతన్యమైతే బ్రహ్మమునందు లీనమై ఉందో, వారి యొక్క లక్షణాలు ఏమిటని అడిగాడు. ఏమని అడిగాడు? స్థితప్రజ్ఞస్య కా భాష, సమాధిస్థస్య కేశవ. ఆ! స్థితధీర్ కిం ప్రభాషేత అని చెప్పన్నాడు. కిమాసీత వ్రజేత కిం అన్నాడు. అడిగాడు కదా! రెండో అధ్యాయం 56 శ్లోకంలో ఏమన్నాడు? స్థితప్రజ్ఞులైనటువంటి వారి యొక్క లక్షణాలేమిటి? వారు ఏ విధంగా మాట్లాడతారు? వారి భాష ఎట్టిది? వారు ఏ విధంగా కూర్చుంటారు? వారు ఏ విధంగా నడుస్తారు అని అడిగాడు. హ్మ్. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, భక్తులెప్పుడు కూడా తిలకం ధరించాలి. అలాగే వైష్ణవ వస్త్రాలనేవి ధరించాలి. ఖచ్చితంగా ఆ! ఆహ్, వారి యొక్క పూర్వాచార్యులను సక్రమంగా మనం ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పారు. చూడండి. అంటే ఇక్కడ ఏమన్నారంటే, ఏ భక్తులైతే తిలకం ధరిస్తారో, ఏ భక్తులైతే వైష్ణవ వస్త్రాలు ధరిస్తారో, వారు సక్రమంగా ప్రవర్తించాలి. ఎందుకంటే వాళ్ళు పూర్వాచార్యులను సరిగా ప్రాతినిధ్యం వహించాలి కాబట్టి అని చెప్పారు. అందుకే తిలకం ధరించి, లేకపోతే వైష్ణవ వస్త్రాలు ధరించి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదనమాట. ఎందుకంటే మన ప్రవర్తన మన పూర్వాచార్యులను ప్రతిబింబిస్తుంది. అది ఇక్కడ విషయం. ఆ! మనం ఒంటరిగా ఉన్నా, లేకపోతే ఆహ్, సభ్య సమాజం ముందున్నా, ఎప్పుడు కూడా మనం గమనించబడుతూ ఉంటాం అని చెప్తున్నారు. మనం ఎప్పుడు కూడా గమనించబడుతూ ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా గమనించబడతాం. సమాజం కూడా మనల్ని గమనిస్తూ ఉంటుంది. అందుకే మనం తిలకం ధరించి వైష్ణవ వస్త్రధారణ కలిగి ఉన్నవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పుకుంటున్నారు. హ్మ్. ఇక రెండో విషయానికొస్తే, అంటే మాట గురించొస్తే, ఇక్కడ పతితపావన ప్రభు చెప్తున్నారు. మా గురు మహారాజా ఒక వృత్తాంతాన్ని చెప్పారు. అది బీర్బల్ చెప్పాడట. బీర్బల్ అంటే ఎవరు? అక్బర్ యొక్క సలహాదారుడనమాట. దక్షిణ భారతదేశంలో ఈ కథ తెనాలి రామన్నకి ఆహ్, ఆపాదించబడుతుంది. అంటే ఉత్తర భారతదేశంలోనేమో బీర్బల్ చెప్పాడు అక్బర్‌కి అని చెప్తారు. దక్షిణ దేశంలో ఏమంటారంటే తెనాలి రామన్న చెప్పాడని చెప్పంటారు. హ్మ్. అదేమిటంటే ఒక వ్యక్తి ఎన్నో భారతీయ భాషలను చాలా పరిపూర్ణమైనటువంటి ఆహ్, నిష్ణాతునిగా మాట్లాడేవాడట చూడండి. చాలా క్షుణ్ణంగా మాట్లాడేవాడట అనేకమైనటువంటి భారతీయ భాషలు. ఎవరు కూడా అతని యొక్క మాతృభాష ఏమిటనేది కనిపెట్టలేకపోతున్నారట. అసలు ఏమిటి అసలు ఇతని మాతృభాష ఏమిటనేది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. అయితే మరి అతడు అసలు అతని మాతృభాష ఏమిటి అనేది తెలుసుకోవడం కోసం ఎవరైతే ఆ ఉత్సుకత కలిగినటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రణాళిక వేశారట. ఎలాగైనా పసిగట్టాలి వీడేమిటనేది. ఒకరోజు ఏం చేశారట, ఆహ్, ఈ వ్యక్తి యొక్క దృష్టి ఎక్కడో ఉంది మొత్తానికి. ఆ! ఆ సమయంలో ఏం చేశారంటే అతని యొక్క స్నేహితుల్లో ఒకడు ఏం చేశారంటే ఆహ్, హ్మ్. ఏం చేశాడంటే అతని వెనకాల దాక్కుని వెనక నుంచి కొట్టాడంట ఇతను. ఎక్కడో కూర్చునున్నాడు ఏదో
ఏ చెట్టు కిందో మనం చూడండి అక్కడ కూర్చొనుంటాం మనం. ఏ చెట్టు కిందో కూర్చొనున్నప్పుడు వెనకాల ఏం చేసాడు ఒక స్నేహితుడు వెనకాల దాక్కొని ఏం చేశాడంటే వెనక నుంచి కొట్టాడట. వెనక నుంచి కొడితే ఈ బహుభాషా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి వెంటనే వెనక్కి తిరిగి ఏం చేశారంట, అతన్ని కొట్టిన వాడిని దూషించాడట. ఆ! వెంటనే అక్కడున్నటువంటి సమూహం చాలా జాగ్రత్తగా పరిశీలించారట. ఎందుకంటే అతడు చాలా కోపంతో తన మాతృభాషలో తిట్టాడట. ఏ భాషలో అంటే ఒరియా భాషలో తిట్టాడట. ఆ! కాబట్టి ఇప్పుడు అతని యొక్క రహస్యం బయటపడిపోయింది. అతని కుటుంబం ఒరిస్సా రాష్ట్రానికి చెందినది. మరి ఈ కథ యొక్క పాఠం ఏమిటంటే, ఒక వ్యక్తి తన యొక్క ఏమంటున్నారంటే, లోపలి స్వభావాన్ని తన కోపం ద్వారా వెళ్ళగక్కుతాడని చెప్పి అంటున్నారు. అర్థమవుతుంది కదా! ఒక వ్యక్తి యొక్క ఇన్నర్ నేచర్, అంతర్గత స్వభావం అనేది అతడు కోపంగా ఉన్నప్పుడు బయటకొచ్చేస్తుందని చెప్పి అంటారు. హిమాలయంలో ఉన్నటువంటి సాధువులు కొంతమంది ఏమని తెలియజేశారంటే, వాళ్ళు ఆహ్, హిమాలయ పర్వత గుహల్లో ధ్యానం చేసుకునేటువంటి కొంతమంది యోగులు ఆహ్, వందల సంవత్సరాలుగా మాట్లాడనటువంటి ఒక విధమైనటువంటి సంస్కృత భాషను మాట్లాడుతున్నట్టుగా తెలియజేశారు. హిమాలయాల్లో ఉన్నటువంటి కొంతమంది సాధువులు ఏం చెప్పారంటే, "మేము హిమాలయాల్లో కొంతమంది యోగులను కలుసుకున్నాం. వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారక్కడ. వాళ్ళు మాట్లాడేటువంటి సంస్కృతం ఏదైతే ఉందో, అది వందల సంవత్సరాలుగా మనుగడలో లేదు ఆ భాష" అని చెప్పన్నారట. ఆ! కాబట్టి ఆ యోగుల యొక్క భాష ద్వారా వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారట అంటే, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆహ్, హ్మ్, జీవితాలను యోగ సాధన ద్వారా విస్త వందల సంవత్సరాలు పెంచుకోగలిగారనేది అర్థమైందట. ఎందుకంటే ఆ పర్వత గుహల్లో ఉన్నటువంటి యోగులు మాట్లాడే సంస్కృతం ఏదైతే ఉందో, అది ఇప్పుడు చలామణిలో లేదనమాట. ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం ఆ భాష ఉండేది సంస్కృతం. వాళ్ళు ఇప్పటికీ ఈ భాష మాట్లాడుతున్నారు అంటే, వాళ్ళు ఇప్పటి వాళ్ళు కాదు. వాళ్ళు యోగ సాధన ద్వారా వందల సంవత్సరాలు వారి యొక్క ఆయుష్‌ని పెంచుకున్నారనేది అర్థం చేసుకున్నారట. చూడండి. హ్మ్. హ్మ్. కాబట్టి ఒక వ్యక్తి యొక్క భాష కంటే, వ్యక్తి యొక్క స్థితిని, అతని యొక్క ఉన్నతిని అర్థం చేసుకోవడానికి మరొక కొలమానం లేదని చెప్పంటున్నారు. అర్థమవుతుంది కదా! వ్యక్తి యొక్క భాష కంటే గొప్ప కొలమానం ఏది లేదు. దేన్ని తెలుసుకోవడానికి అతని యొక్క స్థాయిని, అతని యొక్క ఉన్నతిని తెలుసుకోవడం. ఇక ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి నాలుగవ విషయానికొస్తే, వపురాఖ్యాతి భోజనం అని చెప్పన్నారు. అంటే వ్యక్తి యొక్క శరీరం వాడి ఆహారపు అలవాట్లను సూచిస్తుంది అన్నారు. శరీరాన్ని చూసి వాడి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో చెప్పొచ్చు. ఆ! హ్మ్. ఇక్కడ మళ్ళీ మనం ఈ 'ఆంబ్రోస్ బేర్స్' అనేవాడు రాసిన 'డెవిల్స్ డిక్షనరీ' అనే దానికి మధ్య మనం వెళ్ళినట్లు పూర్వం కూడా ఒకసారి దీన్ని ప్రస్తావన చేశాం. అదేమిటంటే ఆహ్, ఎడిబుల్ అనేటువంటి దాన్ని. ఎడిబుల్ అంటే ఏమిటి? తినదగినది. ఆ! విశేషణం అది. యాడ్జెక్టివ్ అంటే ఏమిటి? విశేషణమే కదా! ఆ! ఈ తినగలగడం అనే దానికి ఒక విశేషణం అనమాట. ఎడిబుల్ యాడ్జెక్టివ్. హ్మ్. ఏమిటది? ఏది తినదగినది అనే దానికి నిర్వచనం ఏం చెప్పాడంటే, తినడానికి మంచిగా ఉండేది, చక్కగా అంటే సంపూర్ణంగా జీర్ణమయ్యేది. చూడండి. తినడానికి బాగుండేది, సంపూర్ణంగా జీర్ణమయ్యేది. ఆహ్, ఒక కప్పకి పురుగు లాంటిది, పాముకి కప్ప లాంటిది, పందికి పాము లాంటిది, మనిషికి పంది లాంటిది, ఒక కీటకానికి మనిషి లాంటిది అని చెప్పి నిర్వచనం చెప్పాడట. ఏది తినదగిన ఆహారం ఎలాంటిది అంటే మీకు అర్థమవుతుందా ఏం చెప్పాడో? మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఏమన్నాడంటే తినడానికి చాలా చక్కనిది, సంపూర్ణంగా జీర్ణమయ్యేది. ఎలా జీర్ణమవుతుంది సంపూర్ణంగా అంటే, ఒక కప్ప పురుగుని తినదనుకోండి మనం చూస్తుంటాం. కప్పలు ఏం చేస్తాయి? మలాన్ని విడిచిపెడుతుంటాయి అక్కడక్కడ. కదా! అవి అనేకమైనటువంటి మనం చూడండి బల్లి గాని, లేకపోతే ఎలుక గాని, లేకపోతే ఈ కప్పలు గాని, వాటికి మలాన్ని మీరు చూసినట్లయితే అవేం చేస్తాయి? సంపూర్ణంగా మొత్తం తినేస్తాయన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఆహ్, వాటి దేహ పరిమాణం ఎంతుంటుంది? అవి తినేటువంటి ఆహారం ఎంతుంటుంది? ఇక్కడ మనం చూస్తే. అది ఇక్కడ పోలికగా చెప్తున్నాడు.
ఏది మంచి ఏది తినదగిన ఆహారము అంటే తినడానికి మంచిది, సంపూర్ణంగా జీర్ణమయ్యేది, కప్పకి పురుగు వంటిది అని. కప్ప ఎంత ఉంటుంది? పురుగు ఎంత ఉంటుంది? పాముకి కప్ప వంటిది. పాము ఎంత ఉంటుంది? కప్ప ఎంత ఉంటుంది? పందికి పాము వంటిది అని చెప్పన్నాడు. అంటే బహుశా మరి పందులు పాములు తింటాయేమో నాకు తెలీదు. వాడు అలా చెప్పాడు. అలాగే మనిషికి పంది వంటిది అని చెప్పన్నాడు. పాశ్చాత్య దేశాల్లో మరి పందులను తింటారు కదా! ఆ! అలాగే ఒక పురుగుకి మనిషి వంటిది అని చెప్పన్నాడు. ఎందుకంటే పురుగులు కూడా మనుషులు చనిపోయిన తర్వాత శరీరాన్ని పాతిపెడితే ఏమవుతాయి? తినేస్తుంటాయి కదా! అలా. కాబట్టి అది తినదగినటువంటి ఆహారం గురించి చెప్పాడు. ఆచారః కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణం సంభ్రమః స్నేహమాఖ్యాతి వపురాఖ్యాతి భోజనం అని చెప్పన్నాడు. కాబట్టి ఏమిటి సారాంశం చెప్పగలరా? గుర్తుందా? ఏం చెప్పాడు? ఒక వ్యక్తి యొక్క వ్యవహారం ద్వారా అతని యొక్క వంశాన్ని అర్థం చేసుకోవచ్చు. రెండోదేంటి? అతడు మాట్లాడేటువంటి భాషను బట్టి అతని దేశాన్ని తెలుసుకోవచ్చు. అతడు ఇతరులను గౌరవించే విధానాన్ని బట్టి అతని యొక్క అనురాగాన్ని అర్థం చేసుకోవచ్చు. అతని యొక్క శరీరాన్ని చూసి వాడు తినే భోజనాన్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పన్నాడు. తర్వాత 3వ శ్లోకం. సుకులే యోజయేత్ కన్యాం పుత్రం విద్యాసు యోజయేత్ వ్యసనే యోజయేత్ శత్రుం మిత్రం ధర్మే నియోజయేత్ అన్నాడు. చూడండి. సుకులే యోజయేత్ కన్యాం పుత్రం విద్యాసు యోజయేత్ వ్యసనే యోజయేత్ శత్రుం మిత్రం ధర్మే నియోజయేత్ అన్నాడు. అనువాదం ఏంటి చూద్దాం. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే మీ మీ కన్య అయినటువంటి పుత్రికను మంచి కుటుంబానికి ఇచ్చి వివాహం చేయండి అని చెప్పుకుంటున్నాడు. సుకులే యోజయేత్ కన్యాం. కన్య అంటే ఎవరికి అర్థం? కన్య అంటే ఇంకా రజస్వల కానటువంటి యువతని కన్య అంటారు. కాబట్టి కన్యాదానం చేయడం అంటే ఏంటంటే ఇంకా రజస్వల కానటువంటి యువతని వివాహంగా ఇవ్వాలి. అంతేగాని రజస్వల అయినటువంటి వారిని ఇస్తే అది కన్యాదానం కాదనమాట. ఊరికి పేరు కన్యాదానం అంతే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. కన్య అయినటువంటి మీ కుమార్తెను మంచి కుటుంబానికి ఇచ్చి వివాహం చేయండి. అలాగే మీ పుత్రుడు విద్యావంతుడయ్యేలా చూడండి. పుత్రం విద్యాసు యోజయేత్. పుత్రుడు విద్యావంతుడయ్యేలా చూడండి. వ్యసనే యోజయేత్ శత్రుం. అంటే మీ యొక్క శత్రువు దుఃఖించేలా చేయండి. కానీ మీ స్నేహితులను మాత్రం ఆధ్యాత్మిక జీవితంలో నిమగ్నం చేయండి అని చెప్పుకుంటున్నాడు. మిత్రం ధర్మే నియోజయేత్ అని చెప్పుకున్నాడు. స్నేహితులను మాత్రం ఏం చేయాలట? ఆధ్యాత్మిక జీవితంలో నిమగ్నం చేయాలట. భాష్యం. ఒక తెలివైనటువంటి వ్యక్తి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆ సమయంలో ఇతరులను సంతృప్తిపరచడానికి ఏది చేయాలో, ఏది చేయకూడదో అనేది నిర్ణయించగలడట. ఎవరు? ఒక తెలివైనటువంటి వ్యక్తి. అత్యున్నతమైనటువంటి ధర్మం ఏమిటంటే కృష్ణునికి సేవ చేయడం. ఇక్కడ చాణక్య పండితుడు ఉపదేశించేది ఏమిటంటే మనం మన యొక్క స్నేహితులను ధర్మానికి తీసుకురావాలి. అంటే కృష్ణ చైతన్యంలోకి తీసుకురావాలి. ఇక మన పుత్రుడిని విద్యావంతుడిని చేయడం విషయానికి వస్తే బృహస్పతి ఈ విధంగా చెప్తాడు. గరుడ పురాణంలో చెప్పబడింది ఏమిటంటే ఆఫ్ వాట్ పర్పస్ ఈజ్ ఎ సన్ హూ ఈజ్ నైదర్ వర్చువస్ నార్ స్కాలర్లీ. చూడండి. అటు నీతిమంతుడు కానివాడు, అటు పండితుడు కానివాడు అయినటువంటి పుత్రుడి వల్ల ఏమిటి ప్రయోజనం అని చెప్పుకుంటారు. నీతిమంతుడైన ఉండాలి పుత్రుడు, లేదా పండితుడైన ఉండాలి. రెండు కాకపోతే అలాంటి వాడి వల్ల ఏమిటి ప్రయోజనం? ఇక శత్రువులను దుఃఖానికి గురి చేయడం గురించి మరి చాణక్య పండితుడి కంటే ఈ విషయంపై గొప్ప అధికారి మరొకరు లేరని చెప్పి అంటున్నారు. అంటే ఈ విషయంపై మాట్లాడడానికి చాణక్య పండితుడి కంటే గొప్ప అధికారి మరొకడు లేడు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే చరిత్ర మనకి ఆధారం చూపిస్తుంది. మరి అతడు ఏం చేశాడు? అతడు ఒక పన్నాగం పన్ని తన ఈ క్షత్రియ శత్రువులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ నందవంశం వారిని ఏం చేశాడో వారిని పతనం అయ్యేలా చేశాడనమాట. ఈ నందులు ఎవరైతే ఉన్నారో ఆ సమయానికి
వారి యొక్క రాజవంశం పతనమయ్యేలా చేశాడు. హ్మ్. దాని గురించి ఆహ్, 'విశాఖదత్త' అలాగే 'ముద్రా రాక్షస' అనేటువంటి 2 నాటకాల్లో చాణక్య పండితుడు ఏ విధంగా ఈ నందవంశం యొక్క నాశనానికి దారి తీశాడనేది చక్కగా చూపించారట. ఈ గ్రంథాలు ఇవి 6-9వ శతాబ్దంలో రాయబడినటువంటి గ్రంథాలు. ఆ గ్రంథాల్లో చాణక్యుడి యొక్క ఆహ్, కుటిలత్వం అంటే అందుకే కౌటిల్య అని చెప్పన్నారు అతన్ని. అతని యొక్క రాజనీతిజ్ఞత ఎటువంటిదో మనకి తెలియజేశాయన్నమాట ఆ గ్రంథాలు. హ్మ్. హ్మ్. అయితే ఈ నాటకాల్లో మనం చూసినట్లయితే అవేం చేశాయంటే ఆహ్, ఈ చాణక్య పండితుని యొక్క ఆహ్, హ్మ్. ఈ నంద అనేటువంటి రాజు యొక్క ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నాడో అతని పేరు రాక్షస అట. చూడండి. రాక్షస అనబడేటువంటి నందరాజు యొక్క ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నాడో అతని యొక్క పన్నాగాలను చాణక్య పండితుడు ఏ విధంగా చక్కగా తిప్పికొట్టాడనేటువంటి దాన్ని చక్కటి అలంకారిక రూపంలో అందరికీ ప్రీతి కలిగించే విధంగా ఈ నాటకాల్లో చూపించారట. అంటే నాటకాలు ఏం చేస్తాయి వాస్తవంగా జరిగిన వాటిని ఇంకొంచెం కొంచెం ఆస్వాదనీయంగా చేస్తాయన్నమాట ప్రేక్షకులు. అక్కడేదో ఒకటి జరుగుతుంది. కానీ దాన్ని ఏం చేస్తారు ప్రేక్షకులకు ఆస్వాదనీయమైనటువంటి విధంగా దానికో పాట కలుపో, లేకపోతే 4 చెలుక్తులు కలిపో చూడండి. మన వాళ్ళు సినిమాలు తీస్తుంటారు. భక్తుల జీవితాల గురించి కూడా సినిమాలు తీస్తుంటారు. 'రామదాసు', 'అన్నమాచార్య' అలాంటి సినిమాలు. అందులో ఏం చేస్తారు, దాన్ని వాళ్ళు చేయనివి కూడా ఏవో కొన్ని చేసినట్టుగా కల్పించి ఏదో వాళ్ళు పాడని పాటలు, లేకపోతే వాళ్ళేదో డ్యూయెట్ పాడినట్టుగా చూడండి. వాళ్ళందరిని ఏం చేస్తారు అందరూ సినిమాలో చూపిస్తుంటారు. అలా ఈ నాటకాల్లో చాణక్య పండితుని యొక్క ఆహ్, రాజనీతిజ్ఞత ఏదైతే ఉందో దాని గురించి చాలా చక్కగా చూపించారట. మరి ఆ నాటకంలో నిజ జీవితంలో లాగానే చాణక్య పండితుని యొక్క ఈ అంటే చూడండి మనకి చదరంగం ఆడేవాళ్ళు ఎత్తులు, పై ఎత్తులు ఏస్తుంటారు కదా! చూడండి. ఈ చాణక్య పండితుని యొక్క చదరంగం వంటి ఎత్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నడూ కూడా విఫలం కాలేదట. చూడండి. అతడేసినటువంటి ప్రతి ఎత్తు కూడా తనకు అనుకూలంగానే ఫలితాన్నిచ్చిందని చెప్పి అంటున్నారు. ఆ! మరి ఈ చాణక్యుడు బృహస్పతి యొక్క అనుచరుడనమాట. బృహస్పతిని అనుసరించేవాడు. బృహస్పతి ఎవరు? దేవతల యొక్క గురువు. బృహస్పతిని అనుసరించేవాడు. ఎందుకంటే బృహస్పతి ఏమని ప్రకటించారంటే హ్మ్. ఎప్పుడైతే దుష్టమైనటువంటి వాడు వాడిపై దుష్టమైనటువంటి పన్నాగాలు పన్నబడతాయో, నాకు అందులో ఎలాంటి దోషం కనిపించడం లేదని చెప్పన్నాడు. అంటే ముళ్ళుని ముళ్ళుతో తీయాలన్నట్టుగా ఒక దుష్టుడిని దుష్టత్వంతోటే దెబ్బ కొట్టాలి. అందులో నాకెలాంటి లోపం కనిపించడం లేదని బృహస్పతి అన్నాడన్నమాట. కాబట్టి చాణక్యుడు కూడా అలాగే చేశాడు. హ్మ్. 4వ శ్లోకం. దుర్జనస్య చ సర్పస్య వరం సర్పో న దుర్జనః సర్పో దంశతి కాలే తు దుర్జనస్తు పదే పదే. చూడండి. దుర్జనస్య చ సర్పస్య వరం సర్పో న దుర్జనః సర్పో దంశతి కాలే తు దుర్జనస్తు పదే పదే అని చెప్పన్నారు. హ్మ్. చూడండి. ఒక విధవ, ఒక పాము రెండున్నాయి. ఈ రెండింటిలో కూడా పామే మెరుగట విధవ కంటే కూడా. సో, ఇక్కడ చెప్తున్నాడు. ఒక విధవ, ఒక పాము రెండున్నాయి. అందులో విధవ కంటే కూడా పామే గొప్పదట. ఆ! ఎందుకంటే ఈ పాము ఒక్కసారే కాటేస్తుంది. కాటు వేసిన ఎమ్మటనే అది చంపబడుతుంది. కానీ ఈ విధవ ఎవడైతే ఉన్నాడో వాడు అడుగడుగునా దుఃఖాన్నే కలిగిస్తాడని చెప్పి. ద స్కౌండ్రల్ ఇన్‌ఫ్లిక్ట్స్ పెయిన్ ఎట్ ఎవరీ స్టెప్ అని చెప్పంటున్నారు. ఈ దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో ఈ దుష్టమైనటువంటి వాడు, వాడు అడుగడుగునా నొప్పినే కలిగిస్తాడు. కాబట్టి వీడికంటే సర్పమే మేలని చెప్పంటున్నారు. ఎందుకంటే సర్పం ఒకసారి కాటేసిందంటే వెంటనే దాని గతేమిటి? వెంటనే చంపేస్తారు కొట్టేసి. కానీ విధవని చంపలేం కదా వెంటనే. వాడు అడుగడుగునా మనకి బాధనే కలిగిస్తాడు. కాబట్టి సర్పము, విధవ రెండిట్లో ఎవరు మేలంటే సర్పమే మేలని చెప్పంటున్నాడు చాణక్యుడు. భాష్య. ఇక్కడ ఈ శ్లోకంలో మూడవ పంక్తి అంటే సర్పోదంశతి కాలేతు అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే సర్పం సరైనటువంటి సమయం చూసే దాడి చేస్తుందట. అనువైనటువంటి సందర్భం చూసే కాటేస్తుంది. హ్మ్.
కాబట్టి చాణక్య పండితుడు ఆహ్, తన యొక్క ఈ ఉదాహరణ ఏదైతే ఉందో, ఇక్కడ మనకి సర్పం ఉదాహరణ ఏదైతే ఉందో, దాన్ని మన విధి అనేటువంటి వైదిక సిద్ధాంతం ఏదైతే ఉందో, దాని గురించిన పాఠాన్ని మనకివ్వడానికి ఉపయోగిస్తున్నాడిక్కడ. ఎందుకంటే, ఈ శ్లోకంలో కాల అనేటువంటి శబ్దం వాడబడింది కదా! కాల, కాలం అనేది కూడా సర్పంతో పోల్చబడుతుంది కదా! మరి వైదిక అవగాహనలో అంటే ఈ కాలం గురించినటువంటి వైదిక అవగాహనలో అంటే ఈ కర్మ అనే దాన్ని అర్థం చేసుకోవడంలో కాలాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కాలము, కర్మ 2 కూడా ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయి. కాబట్టి కర్మను అర్థం చేసుకోవాలంటే కాలాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏదైతే సాధారణంగా విధి అని చెప్పి పిలువబడుతుందో అది వైదిక అవగాహన దృష్ట్యా కర్మఫలంగా చెప్పబడుతుందన్నమాట. ఇది విధి అని ఏదైతే అంటామో, విధించబడింది అంటాం కదా! విధించబడడం అంటే అది కర్మఫలము అని అర్థం. ఆ! హ్మ్. అంటే కర్మఫలం అంటే ఏమిటి? పూర్వం మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు. మరి అవి మనం చేసినటువంటి పూర్వ కర్మలు ఏవైతే ఉన్నాయో, అంటే సుకర్మలు కావచ్చు, దుష్కర్మలు కావచ్చు. ఆ! వాటి యొక్క ఫలితాలు ఏవైతే మరి వికసిస్తూ ఉన్నాయో, వికసిస్తున్నటువంటి పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు. ఇవన్నీ కూడా మనకి ఈ విధి అనేటువంటి దాన్ని కర్మఫలంగా మనకి ఈ వైదిక శాస్త్రాలు వివరిస్తున్నాయన్నమాట. మరి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? "కాలోస్మి లోకక్షయక్వ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః" అని చెప్పి అంటున్నాడు. హ్మ్. కాబట్టి నేనే కాలాన్ని, సమస్త లోకాలను నాశనం చేసేటువంటి కాలాన్ని నేనే. నేను ఇక్కడున్నటువంటి వారందరిని కూడా నాశనం చేయడానికే వచ్చాను అని కృష్ణుడు అంటాడు. భగవద్గీతలో 11వ అధ్యాయం. ఇక్కడ చూడండి. ఇంగ్లీష్‌లో క్యాలెండర్ అనేటువంటి పదం ఉంది కదా! అది కూడా సంస్కృతంలో కాల అనేటువంటి పదం నుంచే వచ్చిందని చెప్పి అంటున్నారు. చూడండి విశేషం. క్యాలెండర్ అని చెప్పి అంటాం. కాలెండర్ అనేటువంటి పదం కాలము అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చిందది. అర్థమైందా? ఆ! ఆ! అలాగే ఇంగ్లీష్‌లో మంత్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది ఆహ్, వైదిక విధానంలోని మూన్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. మూన్ అంటే ఏమిటి? చంద్రుడు. అర్థమైంది కదా! మనకి చంద్రునికి ఉన్నటువంటి పేర్లేమిటి? సోమ అనేటువంటిది పేరు. ఆ! ఇంకేమున్నాయి పదాలు? హ్మ్. చంద్రునికి సరే ఏమైనప్పుడు ఇక్కడేమంటున్నారంటే, ఇంగ్లీష్‌లో మంత్ అనేటువంటిది మూన్ అనేటువంటి ఇంగ్లీష్ పదం నుంచి వచ్చింది. అంటే చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి లెక్క వేసేదని అర్థం. ఆ! అంటే పూర్వం ఈ చంద్రుని యొక్క చంద్రుని యొక్క అంటే ఈ యొక్క రాశి చక్రంలో చంద్రుని యొక్క కదలికలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగానే కాలం అనేది లెక్క వేయబడేది అనేది సూచిస్తుంది. ఈ మంత్ అనేటువంటి పదం. ఎందుకంటే మంత్ అనేటువంటి పదం మూన్ అనేటువంటి శబ్దం నుంచి వస్తుంది కాబట్టి. అంటే చంద్రుని యొక్క గమనాన్ని బట్టి నెలలు లెక్క వేసేవారు. వాస్తవానికి మన వైదిక విధానంలో ఎలా లెక్కేస్తారు? ఆ! హ్మ్. చంద్రమానాన్ని బట్టి లెక్క వేస్తారు. ఆ! మరి ఈ సోలార్ అనేటువంటి పదం ఏదైతే ఉందో, అంటే ఈ సోలార్ ఇయర్ ఇప్పుడేదైతే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నదాన్ని ఏమంటాం? సోలార్ ఇయర్ అని చెప్పండి. అంటే సౌరమానం అని చెప్పంటాం. ఆ! అది లాటిన్‌లోని సోలారిస్ అనేటువంటి పదం నుంచి వచ్చిందట. చూడండి. మరి ఈ లాటిన్‌లో సోలారిస్ అనేటువంటి పదం సంస్కృతంలో సూర్య అనేటువంటి పదం నుంచి వచ్చింది అని చెప్పంటారు. ఆ! అలాగే సంస్కృతంలో ఉన్నటువంటి అంటే పగలు, పగలనే దాన్ని అహో అని చెప్పంటారు. అహోరాత్రులు అని చెప్పి అంటాం కదా! అహోరాత్రులు కష్టపడుతున్నాడంటాం. అహో అంటే ఏమిటి? దినము అని అర్థం. రాత్రి అంటే మనకు తెలిసిందే. ఆ! వాటి నుండే మనకి ఈ హోరా అనేటువంటి పదం వచ్చింది. మనకి సంస్కృతంలో హోరా అనే పదం ఉంది. హోరా శాస్త్రం అంటారు. హోరా శాస్త్రం అంటే ఏంటి? హోరా శాస్త్రం అంటే ఒక రోజుని లెక్కించేటువంటి విధానం. హోరా అంటే అహోరా. అహోరాత్రులు అని చెప్పి అంటాం గదా! ఈ అహోరాత్రుల్లో హోరా అనే పదాన్ని తీసుకుంటారు. దాని నుంచే ఇంగ్లీష్‌లో హవర్ అనే పదం వచ్చింది.
హెచ్ఓయుఆర్ హవర్ అనేటువంటి పదం వచ్చింది దాని నుంచే. ఆ! కాబట్టి ఈ ఆధునిక కాల గణనలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మూలాలు వైదిక సంస్కృతిలో ఉన్నాయి. ఎందుకంటే మరి ఈ కాల గణన అనేటువంటిది ఆహ్, వైదిక అంటే ప్రాచీనమైనటువంటి వైదిక ఋషులు ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక బహుమానం అని చెప్పుకుంటున్నారు. కాలాన్ని గణించేటువంటి విధానం ఏదైతే ఉందో అది. హ్మ్. హ్మ్. ఆ! కాబట్టి వైదిక సంస్కృతి మనం చూస్తే ఎంతో క్షుణ్ణంగా ఆ! ఆహ్, ఈ సూర్య చంద్రుల యొక్క వారి యొక్క గతులెలా ఉంటాయి? సూర్య చంద్రుల యొక్క గతి చాలా స్థిరంగా ఉంటుందనమాట. అవి స్థిరంగా కదులుతాయి. అంటే వేగం పెరిగిపోవడం, వేగం తగ్గిపోవడం అనేది ఉండదు. మరి చూడండి ఒకరోజేమో ఉదయం పగటి సమయం 12 గంటల నుండి ఇంకో రోజు 13 గంటలు, 14 గంటలు ఉంటుందా? ఉండదు. లేదా ఒకేసారి 7 గంటలకి, 6 గంటలకి తగ్గిపోతుందా? తగ్గిపోదు. స్థిరంగా ఉంటుంది వాటి కదలిక. కాబట్టి ఈ వైదిక సంస్కృతిలో మనకి ఈ సూర్యచంద్రుల యొక్క ఈ స్థిరమైనటువంటి గతుల ఆధారంగా సహజమైనటువంటి కాలగణన చాలా చక్కగా వివరించబడిందనమాట. మరి దీనితో పోల్చితే ఈ భూమిపై ఉన్నటువంటి ఇతర సంస్కృతుల యొక్క కాలగణన లెక్కలు చాలా ఆహ్, ఎలా ఉంటాయంటే ఎక్కడో ఆదిమ జాతి వాళ్ళ లెక్కల్లా ఉంటాయని చెప్పంటున్నారు. వైదిక సంస్కృతి లెక్కలతో పోల్చి చూస్తే. మరి శ్రీమద్ భాగవతం ఈ విశ్వం యొక్క ఆయుష్షుని మనకి వివరించింది. చాలా ఖచ్చితంగా దానిని కొలిచిందనమాట. మరి భూమిపై ఉన్నటువంటి ఏ సంస్కృతి కూడా ఇప్పటివరకు అసలు ధైర్యం చేయలేదు. ఈ విశ్వం యొక్క ఆయుష్షుని లెక్క వేయడంలో. కానీ శ్రీమద్ భాగవతంలో విశ్వం యొక్క ఆయుష్ గురించి చెప్పారు. ఎవరు ధైర్యం చేస్తారు చెప్పండి? విశ్వం యొక్క ఆయుష్షుని ఎవరైనా అంచనా వేయగలరా? చేయలేరు. హ్మ్. మరి ప్రళయ కాలంలో మనం చూస్తే ప్రళయం అంటే మనకు తెలిసింది. అంటే విశ్వ వినాశన సమయంలో ఎప్పుడైతే సూర్యుడు మరియు సూర్యదేవుడు వారి యొక్క వేడిని 12 రెట్లు అధికం చేస్తారో చూడండి. విలయ సమయంలో ఏమవుతుందంటే సూర్యుడు తన యొక్క వేడిని 12 రెట్లు ఎక్కువ చేస్తాడు. ఇందుకోసం కాల్చివేయడం కోసం ప్రతిదాన్ని కూడా. ఆ సమయంలో ఆహ్, హ్మ్. అంటే అప్పటికి ఈ విలయం నాటికి బ్రహ్మదేవుని యొక్క 100 సంవత్సరాలు గడిచిపోతాయి. మరి ఈ విశ్వం ఏదైతే మనందరిని కూడా ఆహ్, మనల్ని పోషించేటువంటి విశ్వం ఏదైతే ఉందో ఇది కాలగర్భంలో కలిసిపోతుందనమాట. కాలానికి ఇది ఏమంటారు బలైపోతుందన్నమాట ఈ విశ్వం. హ్మ్. మరి ఈ వైదిక గణితం ఏదైతే ఉందో ఇది విశ్వం యొక్క ఆయుర్దాయాన్ని చాలా ఆహ్, ఖచ్చితంగా లెక్క వేయగలదు. ఎందుకంటే ఇతర సృష్టింపబడిన భౌతిక వస్తువులలాగే ఈ విస్తృతమైనటువంటి విశ్వానికి కూడా ఒక స్థిరమైనటువంటి ఆయుర్దాయం అనేటువంటిదుంది. విశ్వానికి కూడా. ఎలాగైతే ప్రతిదానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది గదా! అలాగే ఈ విశ్వానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆయుష్ ప్రమాణం అనేటువంటిది ఉందనమాట. మరి ఇదంతా కూడా దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే, ఈ కాల సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటుంది. ఈ కాల గమనం పైన ఆధారపడి ఉంటుంది. వివిధ పురాణాల్లో ముఖ్యంగా భాగవత పురాణం, విష్ణు పురాణం, పద్మ పురాణం మరియు బ్రహ్మాండ పురాణాల్లో ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో ఇది బ్రహ్మాండముగా వివరించబడింది. బ్రహ్మాండం అంటే ఏంటి? బ్రహ్మ యొక్క అండము అని అర్థం. అంటే ఈ అండం ఎందులో అయితే మనం జీవిస్తున్నామో ఇది భౌతిక శక్తి యొక్క 8 పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పొరలతో కూడుకొని ఉన్నటువంటిదన్నమాట. ఆ! ఆహ్, ఎలాగా అంటే వాటి యొక్క మందాలు ఒకదానికంటే ఒకటి మందంగా ఉంటాయి. అంటే ప్రతి పొర కూడా అంటే ముందు దానికంటే 10 రెట్లు మందంగా ఉంటుంది. మొట్టమొదటి పొర ఏమిటి? మొట్టమొదటి పొర భూమి పొర ఉంటుంది. దానికంటే 10 రెట్లు మందంగా నీటి పొర ఉంటుంది. నీటి పొర కంటే 10 రెట్లు మందం అగ్ని పొర. అగ్ని పొర కంటే 10 రెట్లు మందం వాయువు పొర. వాయువు పొర కంటే 10 రెట్లు మందం ఆకాశం పొర. దానికంటే మనసు, దానికంటే బుద్ధి, దాని తర్వాత మహత్తత్వం. ఇలా 8 పొరలుంటాయన్నమాట. హ్మ్. ఆ! కాబట్టి ఈ విధంగా ఈ 8 పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, అలాగే మనసు, ఆకాశము, బుద్ధి, అలాగే విద్యాహంకారం. ఇవి 8 పొరలన్నమాట.
మరి ఇది చాలా మరి మనం ఊహించశక్యం కానటువంటి అంత విస్తృతమైనటువంటిది. హ్మ్. ఇందులో అసంఖ్యాకమైనటువంటి విశ్వాలుంటాయి. ఇది బ్రహ్మాండంలో. ఈ బ్రహ్మాండం యొక్క పొర గురించి, పెంకు గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. దాని లోపల అసంఖ్యాకమైనటువంటి విశ్వాలుంటాయి. ప్రతి విశ్వం కూడా ఒక బ్రహ్మ చేత అధిష్ఠితమై ఉంటుందనమాట. ప్రతి విశ్వానికి ఒక బ్రహ్మదేవుడంటే ఆయన అధిష్టాతగా ఉంటాడు. ఇక్కడ చెప్తున్నారు. ఆ! హ్మ్. ఇది ఒక బ్రహ్మాండం అని చెప్పుకున్నాం. ఈ ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మదేవుడు అధిష్టాతగా ఉంటాడని చెప్పుకున్నాం. ఆ! మరి ఈ భౌతిక ప్రపంచంలో ఇలాంటి బ్రహ్మాండాలు అనేకమైనటువంటివున్నాయి. అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండాలున్నాయి. ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ అధిష్టాతగా ఉంటాడు. అలాగే మనలాగే ఆ బ్రహ్మదేవుడు కూడా కాలానికి బలైపోవాల్సిందే ఏదో ఒక రోజు. చూడండి. అంత గొప్ప ఆయుష్ ఉన్నటువంటి వాడైనా సరే. మరి మనకి అవగాహన కావడం కోసం మనకి కొంచెం రమారమి లెక్క వేయబడిందనమాట. అంటే ఈ మొత్తం భౌతిక విశ్వాల యొక్క మొత్తం భౌతిక విశ్వాలు ఎన్నుంటాయనేది రమారమి లెక్క వేయబడిందట. ఇవన్నీ కూడా ఏమిటంటే అసంఖ్యాకమైనటువంటి సంఖ్యలో ఉంటాయి భౌతిక విశ్వాలు, భౌతిక ప్రపంచాలు. ఇవన్నీ కూడా కృష్ణుని యొక్క మొత్తం సృష్టిలో పావుభాగాన్ని ఆక్రమిస్తాయని చెప్పారు. అంటే అసలు భౌతిక విశ్వం ఎంతుందనేది మనకు ఒక అంచనా రావడం కోసం ఏం చెప్పారు? మొత్తం కృష్ణుని యొక్క సృష్టిలో భౌతిక ప్రపంచం అంతా కూడా ఎంతుంటుంది? ఒక పావు భాగం అని చెప్పన్నారు. హ్మ్. మరి ఆధ్యాత్మిక ఆకాశం లేదా ఈ ముప్పావు శక్తి ఏదైతే ఉందో భగవంతునిది, అందులో నిత్యమైనటువంటి అక్కడ బద్ధులు కానటువంటి జీవులుంటారు. వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క భక్తులు, కృష్ణుని యొక్క భక్తులుంటారనమాట. మిగతా ముప్పావు ప్రదేశంలో. ఆ! మరి పదార్థానికి వ్యతిరేకమైనటువంటి ఆ ప్రపంచంలో అంటే యాంటై మ్యాటర్ అని చెప్పంటారు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆ ప్రపంచంలో కాలం అనేది అసలు ఒక విషయం కాదు. ఆ! ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పౌరులందరూ కూడా వైకుంఠానికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా అంటే నిత్య ముక్తులైనటువంటి భక్తులు. వాళ్ళందరూ కూడా సచ్చిదానంద స్థితిలో నెలకొని ఉంటారు. సచ్చిదానంద స్థితి అంటే శాశ్వతమైనటువంటి జ్ఞానము మరియు ఆనందంతో కూడినటువంటి అస్తిత్వాలను కలిగి ఉంటారు. శ్రీల ప్రభుపాదులు వివరిస్తున్నారు. ఎక్కడంటే శ్రీమద్ భాగవతం 9వ స్కందం 24వ అధ్యాయం 58వ శ్లోకంలో దానికిచ్చినటువంటి భాష్యంలో ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఏమంటారంటే హ్మ్. జీవులందరూ కూడా పూర్ణ పురుషోత్తమ భగవానుని యొక్క అంశలు. మరి వారందరూ కూడా గుణరీత్యా భగవంతుడంతటి శ్రేష్టమైనటువంటి వాళ్ళు. కానీ పరిమాణ రీత్యా భగవంతుడికి, జీవులకి మధ్య ఎంతో గొప్ప భేదం ఉంది. ఎందుకంటే భగవంతుడు అనంతమైనటువంటి వాడు. కానీ జీవులేమో పరిమితమైనటువంటి వారు. ఆ విధంగా భగవంతుడు ఆహ్, అనంతమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఇది భోగించేటువంటి సామర్థ్యం అనంతంగా ఉంటుంది భగవంతునిలో. కానీ జీవులకి మాత్రం భోగించే సామర్థ్యం చాలా ఎంతుంటది? చాలా అల్పంగా ఉంటుందనమాట. చాలా పరిమితంగా ఉంటుంది. ఆనందమయోభ్యాసాత్ అని చెప్పన్నారు వేదాంత సూత్రాలు 1:12లో. భగవంతుడు మరియు జీవులు ఇద్దరు కూడా గుణరీత్యా ఆత్మలు కావడం చేత వారికి శాంతియుతంగా భోగించేటువంటి ప్రవృత్తి ఉంటుంది. కానీ ఎప్పుడైతే పూర్ణ పురుషోత్తమ భగవానుని యొక్క అంశ దురదృష్టవశాత్తు స్వతంత్రంగా భోగించాలనుకుంటుందో కృష్ణుడు లేకుండా, అప్పుడు ఆ జీవి భౌతిక ప్రపంచంలో ఉంచబడతాడు. మరి ఈ భౌతిక ప్రపంచంలో అతడు తన జీవితాన్ని బ్రహ్మగా ప్రారంభిస్తాడు చూడండి. పతనం చెందినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోకి మొట్టమొదటి జన్మ ఏమిటి మనం ఎత్తేది? బ్రహ్మ. మనందరం కూడా మాజీ బ్రహ్మలం అన్నమాట. అవును. శాస్త్రం చెప్తున్న విషయం. అర్థమవుతుంది కదా! ఇప్పుడున్నవాళ్ళు ఎవరు సాధారణ వ్యక్తులు కాదు. కొంతమంది ప్రవచనాలు నిద్రపోతున్నట్టు ఉండొచ్చు. లేకపోతే ఏమి అర్థం కానట్టుగా ఉండొచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు సాధారణ మామూలోళ్ళు కాదు. వీళ్ళు మామూలోళ్ళు కాదుండోయ్ అంటారు కదా! మాజీ బ్రహ్మ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో వ్యవహరించినా సరే. కాబట్టి జీవుడు భౌతిక ప్రపంచంలో పతనం చెందినప్పుడు మొట్టమొదటగా తన జీవితాన్ని బ్రహ్మగా ప్రారంభిస్తాడు. క్రమక్రమంగా అతడు పతనం చెందుతూ ఏం చేస్తాడు? ఒక చీమలాగో లేకపోతే మలంలో ఉన్నటువంటి పురుగులాగో ఆ! దిగజారిపోతాడని చెప్తున్నారు. చూడండి. అది. ఇక్కడున్నవాళ్ళు ఎవరో తక్కువోళ్ళు కాదనమాట. అందరూ మాజీ బ్రహ్మలే. రిటైర్డ్ బ్రహ్మ. ఆ!
కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలోకి మనం ప్రవేశించాం. ఎందుకు? తాత్కాలికమైనటువంటి స్థితిని భోగించాలనే కోరికతోటి. అందుచేత ఈ జీవి ఈ కాలం యొక్క ప్రభావంలో పడిపోతాడు. ఆ! అది కాల ప్రభావం అలా ఉంటుందనమాట. అందుకే బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి అని చెప్పంటారు. ఏమైనా అవ్వచ్చు. ఆ! మరి ఒక ఆహ్, ఎలాంటి విలువ లేనటువంటి ఒక తుచ్చమైనటువంటి క్రిమి నుండి గొప్ప గొప్ప దేవతల వరకు ప్రతి బ్రహ్మాండంలోనూ కూడా అసంఖ్యాకమైనటువంటి జీవులు ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా తమ యొక్క స్వకర్మ అనేటువంటి బంధనాల్లో చిక్కుకొని ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? వారి యొక్క విధిని అనుభవిస్తూ ఉంటారు. వారి యొక్క కాలాన్ని బట్టి. హ్మ్. జీవులు అంటే పుణ్యం ద్వారా ఉద్ధరింపబడినటువంటి జీవులు తాత్కాలికమైనటువంటి దేవతా పదవుల వరకు వెళితే వెళ్ళొచ్చు. పుణ్యకార్యాలు చేయడం వల్ల. ఆ! మరి ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఒక పెద్ద కర్మాగారంలో పర్యవేక్షకుల వంటి వారనమాట. కానీ ఏ విధంగా అయితే పర్యవేక్షకుడు కూడా ఈ కర్మాగారపు యజమాని యొక్క నియమ నిబంధనలకు లోబడి ఉంటాడో, అలాగే ఈ దేవతలు కూడా ప్రకృతి నియమాలకు లోబడి ఉంటారు. శరణ ప్రభుపాదుల వారు పైన వివరించినట్టుగా ఆ! ఎప్పుడైతే ఒక దేవత యొక్క పోగుబడినటువంటి పుణ్యం కూడా అయిపోతుందో, అతడు మళ్ళీ ఈ అధోలోకాల్లోకి పతనం చెందుతాడు అని చెప్పంటారు. మళ్ళీ రీసైకిల్ చేయబడతాడన్నమాట. మళ్ళీ అధోలోకాలకు వచ్చేయాల్సి ఉంటుంది. ఒకసారి బ్రూక్లిన్‌లో శ్రీల ప్రభుపాదుల వారు ఆహ్, నడుస్తూ ఉంటే రోడ్డు మీద నడుస్తూ ఉంటే రోడ్డు బీటల వారి ఉంటుంది కదా! అందులోంచి గడ్డి మొలిచి ఉంటుంది. దాన్ని సూచిస్తూ ఈ విధంగా అన్నారనమాట. ప్రభుపాదుల వారు అంటున్నారు. చూడండి ఆ! అంటే ఆయన చేతిలో కర్రను చూపిస్తూ ఉంటున్నారు. ఆ! ఎవరు గూడా ఇక్కడ ఈ రోడ్డుకి వచ్చినటువంటి పొగుల్లో గడ్డి వేయడానికి ఎవడు రాలేదిక్కడికి. కానీ గడ్డి ఇక్కడికి ఎలా వచ్చింది? చుట్టూ ఉన్నటువంటి భక్తులందరిని వైపు చూస్తూ అడిగారు ప్రభుపాదులు వారు. హ్మ్. అడిగి ఆయనే తన ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఎందుకంటే దేవతలు ఇక్కడ పతనం చెందారు కాబట్టి. వాళ్ళు వర్షం ద్వారా ఇక్కడ పతనం చెందారు అని చెప్పన్నారు. అర్థమవుతుంది గదా! మరి జీవులం అయినటువంటి మనం ఎలా పతనం చెందుతాం? వర్షం ద్వారా మనం పతనం చెందుతాం. అర్థమవుతుంది గదా! ఎప్పుడైతే వర్షం పడుతుందో ఊర్ధ్వలోకాల్లో పుణ్యం నశించినటువంటి వాళ్ళందరూ కూడా వర్షం రూపంలో మనం పతనం చెందుతాం. అందుకే ఏమంటారు? ద హెవెన్స్ ఆర్ రైనింగ్ అంటారు. అంటారా లేదా? అంటారు కదా! ద హెవెన్స్ పోరింగ్ అని చెప్పి అంటారు. కదా! వినే ఉంటారు కదా! ఈ మాట. ద హెవెన్స్ ఆర్ పోరింగ్ అని చెప్పి అంటారు. అంటే ఉన్నత లోకాలు వర్షిస్తున్నాయి అని చెప్పి అంటారు. అంటే అలా వర్షం పడినప్పుడు ఏం జరుగుతుందంటే జీవులు అందరూ కూడా కిందకి పడతారనమాట. అందుకే మనం చూస్తుంటాం. మనకి వర్షం పడిన వెంటనే ఏమవుతుంది? ఏం మొలుస్తుంది మొత్తం? గడ్డి. కదా! ఈ గడ్డి ఎవరంటే పతనం చెందినటువంటి జీవులనమాట. ఈ జీవులు ఏం చేస్తారు మళ్ళీ వేరే జీవిలోకి ప్రవేశిస్తారు. అర్థమవుతుంది గదా! ఇలా ఈ చక్రం తిరుగుతూ ఉంటుందనమాట. అది. అంటే ఆ గడ్డిని తినేటువంటి జీవులు అనేకమైనటివి ఉంటాయి. గ్రాస్ హోపర్ అంటారు. గ్రాస్ హోపర్ అంటే ఏంటి మిడతలు. అవేంటి గడ్డిని తింటాయి చూడండి. ఆ విధంగా ఏం చేస్తాయి? గడ్డిగా పుట్టినటువంటి ఒక జీవి మళ్ళీ మిడతగా ఉంటాడు. మిడతగా ఉన్నటువంటి వాటిని మిడతల్ని కప్పలు తింటాయి. మళ్ళీ కప్పగా జీవి మారతాడు చూడండి. కప్ప తండ్రి యొక్క శరీరంలోకి వెళ్ళి మళ్ళీ కప్ప ఎప్పుడైతే సంగమిస్తుందో మళ్ళీ కప్పగా పుడతాడు. దాన్ని మళ్ళీ పాములు తింటాయి. లేకపోతే ఎలకలు తింటాయి. ఆ విధంగా జీవి మళ్ళీ ఏం చేస్తాడు? మగ ఎలక శరీరంలోకి వెళ్ళి మళ్ళీ వీర్యం ద్వారా స్త్రీ ఎలకలోకెళ్ళి మళ్ళీ ఎలకగా పుడతాడు. మళ్ళీ దాన్ని పాము తింటుంది. చూడండి. ఈ పాముని ఇంకో జీవి ఏదో తింటుంది. ఇలా జీవి ఏం చేస్తాడు? అనేకమైనటువంటి జన్మలు విడిచిపెట్టి మానవ దేహాన్ని పొందుతాడన్నమాట. అది విషయం. అర్థమవుతుంది. హ్మ్. ఒకవేళ అదృష్టవంతుడైనటువంటి జీవి ఆవు తినదనుకోండి ఆ గడ్డిని. పాలలోకి ప్రవేశిస్తాడు. ఆ పాలు తాగినటువంటి వ్యక్తి ఏమవుతాడు? మళ్ళీ అతడు ఎప్పుడైతే మరి స్త్రీతో సంగమించడం జరుగుతుందో అప్పుడు మనిషి యోనిలో జన్మిస్తాడన్నమాట. చూడండి. అంటే గోసేవ ఎంత ముఖ్యమైనదో చూడండి. నేరుగా ఏం చేస్తుంది గోవు? అంటే ఈ చక్రంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం అన్నమాట గోవు. అంటే నేరుగా
గట్టిగా ఉన్నటువంటి జీవుడిని ఏం చేస్తుంది? మానవ జన్మని చేస్తుంది తీసుకెళ్ళి. గోవు. అర్థమవుతుందా? దాని యొక్క ఎంతో మరి శాస్త్రం ఉంది ఇందులో. ఊరికనే కాదు గోసేవ చేయమని చెప్పి. ఎందుకని కృష్ణుడు గోవిందుడని చెప్పన్నారు కృష్ణుడిని. ఎందుకంటే కృష్ణుడు ఎందుకంటే గోవు ఆ విధంగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తుందనమాట. ఆ విధంగా పతనం చెందినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే మళ్ళీ వాళ్ళకి మానవ జన్మ వచ్చేలా వారికి కారణమవుడు. అది గోవు యొక్క మహిమ. హ్మ్. యాహ్! హ్మ్. కాబట్టి ప్రభుపాదులు వారు అన్నారు. ఏమన్నారు? అలాగే గట్టి మొలిస్తే గట్టిని చూసి ఇక్కడ ఎవరేసారు ఈ గట్టి? ఎవరు ఎయలా. ఇది ఎవరో ఎలా వచ్చింది? దేవతలు ఇక్కడ పడ్డారొచ్చి. ఎందుకంటే వాళ్ళ పుణ్యం క్షీణించింది కాబట్టి. హ్మ్. ఎప్పుడైతే ఆహ్, విష్ణు భగవానుడు శ్వాస తీసుకుంటాడో ప్రతి విశ్వము గూడా మళ్ళీ ఆయన దేహంలోకి వెళ్ళిపోతుంది. ఆ! ఆహ్, మళ్ళీ ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఆయన శ్వాస తీసుకుంటాడో అప్పుడు విలయం జరుగుతుందనమాట. విష్ణు శ్వాస తీసుకునేటప్పుడు విలయం ప్రారంభమవుతుంది. ప్రతి బ్రహ్మాండం కూడా నాశనం అవుతుంది. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ విష్ణువు నిశ్వసిస్తాడు. అంటే మళ్ళీ శ్వాసను బయటకు వదులుతాడు. బయటకు వదిలినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఇంకో చక్రం మొదలవుతుంది. భగవద్గీతలో మరి ఆహ్, కృష్ణుడు అంటే ఆదినారాయణుడు అంటారు కృష్ణుడిని. ఆదినారాయణ అంటే ఎవరు? కృష్ణుడి పేరు ఆదినారాయణ. ఆయన అర్జునుడితో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? సహస్రయుగ పర్యంతం మహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదో జనాః అని చెప్పుంటాడు. ఆ! మానవ లెక్కలను అనుసరించి 1000 యుగాలు బ్రహ్మ యొక్క ఒక పగలుగా చెప్పబడుతున్నాయి. మరి దానికి సమానమైనది బ్రహ్మ యొక్క ఒక రాత్రి అని చెప్పుంటాడు. 8వ అధ్యాయం 17వ శ్లోకం. మరి పైన ఉన్నటువంటి శ్లోకానికి ఇచ్చిన శ్రీల ప్రభుపాదుల వారి భాష్యాన్ని మనం చూస్తే ఈ ఈ విశ్వ కాల గణన ఎలా ఉంటుందనే దాని గురించి మనకి వివరంగా అక్కడ వివరించారన్నమాట. చెప్పాడు అక్కడ చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో చాణక్య పండితుడు మనకి సూచన చేస్తున్నాడు. ఏమిటంటే ఆహ్, హ్మ్. మన యొక్క కర్మఫలం ఎప్పుడైతే అంటే మన 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 కాలం పండినప్పుడు ఏ విధంగా అయితే పాము మనల్ని కాటేస్తుందో చూడండి. పాము ఎప్పుడు కాటేస్తుందట? మనకెప్పుడైతే కాలం మూడుతుందో కాలం మూడిందంటారు కదా! ఎప్పుడైతే మనకు కాలం మూడుతుందో అప్పుడు పాము మనల్ని కాటేస్తుంది. హ్మ్. అంటే మన కర్మఫలం ఎప్పుడైతే పండుతుందో అప్పుడే మనని ఈ కాలసర్పం కాటేస్తుంది. కాలసర్పము కాటేస్తుంది, సర్పము కాటేస్తుంది. ఆ! కానీ ఒక అసూయాపరుడైనటువంటి వెధవ ఎవడైతే ఉంటాడో వాడిలాగా ఈ విషపూర్ణమైనటువంటి పాము ప్రమాదకరం కాదట. ఎందుకంటే విషపూర్ణమైనటువంటి వాడు అంటే దుష్టుడు ఎవడైతే ఉంటాడో, నికృష్టుడు వెధవ ఎవడైతే ఉంటాడో వాడు పదే పదే అంటే అడుగడుగునా కాటేస్తూ ఉంటాడట వాడు. ఎందుకంటే వాడు అసూయాపరుడు కాబట్టి అని చెప్పుంటున్నాడు. ఆ! నీతి శాస్త్రం చాలా తెలివిగా బోధిస్తుంది. ఏమనంటే ఆహ్, మరి ఒకవేళ మనం ఈ జీవితంలోనే కాదు, రాబోయే జన్మల్లో కూడా మనం చెప్పుకోదగినటువంటి ఆనందాన్ని పొందాలంటే, మనకి చెప్పుకోదగినటువంటి ఆనందం అనే దానికి భరోసా ఉండాలంటే, మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడు కూడా మంచి కార్యాలు చేస్తూ ఉండాలి. మరి అత్యున్నతమైనటువంటి నీతి ఏమిటంటే కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యమే అత్యున్నతమైనటువంటి నీతి. అది మనకి బోధిస్తుంది. ఏ విధంగా శ్రీకృష్ణుని యొక్క సంతృప్తి కోసం భక్తియుత సేవలో నిమగ్నం కావాలనేది మనకు బోధిస్తుంది. ఏమిటి? కృష్ణ చైతన్యం. ఆ విధంగా మరి మన యొక్క అంతులేనటువంటి కర్మఫలం ఏదైతే ఉందో ఈ కాలచక్రంలో దాన్ని ముగించి వేస్తుంది అని చెప్పాను. కర్మాణి నిర్తహతి కీర్తిచ భక్తి భాజాం అని చెప్పాను. మరి ఈ కాలచక్రం అనేది కర్మఫల చక్రం అనేది అంతు పొంతు లేదన్నమాట దీనికి. కానీ దీన్ని ముగించాలంటే ఏం చేయాలి మనం? కృష్ణుని యొక్క సంతృప్తి కోసం భక్తియుత సేవలో మనం నిమగ్నం కావాలి. మరి కృష్ణుడు చేసే వాగ్దానం మనం చూడొచ్చు. భగవద్గీత 8వ అధ్యాయం 5వ శ్లోకంలో ఏమంటున్నాడు? అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః అని అంటున్నాడు. మరి ఎవరైతే మరణ సమయంలో అంటే అంతకాలంలో ఆ! శరీరాన్ని నన్ను స్మరిస్తూ త్యజిస్తారో వారు వెంటనే నా యొక్క స్వభావాన్ని పొందుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పి అంటున్నాడు. యాతి నాస్త్యత్ర సంశయః ఎలాంటి సంశయం లేదు అని చెప్పి అంటున్నాడు.
5వ శ్లోకం. ఏతదర్థం కులీనానాం నృపాః కుర్వంతి సంగహం. ఏతదర్థం కులీనానాం నృపాః కుర్వంతి సంగ్రహం ఆదిమధ్యావసానేషు న త్యజంతి చ తే నృపం. చూడండి, ఏతదర్థం కులీనానాం నృపాః కుర్వంతి సంగ్రహం ఆదిమధ్యావసానేషు న త్యజంతి చ తే నృపం అని చెప్పంటారు. అందుచేత రాజులు ఏం చేస్తారట అంటే మంచి కుటుంబాల చుట్టూ తమను తాము ఎప్పుడు కూడా పరివేష్టితంగా ఉంటారట. అంటే ఎవరైతే రాజులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మంచి కుటుంబాల చుట్టూనే తిరుగుతారో అలాంటి వాళ్ళే చుట్టూ ఉంచుకుంటారు. ఎందుకంటే ఆ మంచి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి రాజుల్ని ఆరంభంలోనూ వదిలిపెట్టరు, మధ్యలోనూ వదిలిపెట్టరు, చివరిలోనూ వదిలిపెట్టరు అని చెప్పండి. మంచి కుటుంబాలు, మంచి వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఆరంభంలో కానీ, మధ్యలో కానీ, చివరిలో కానీ ఒక వ్యక్తిని విడిచిపెట్టారు అని చెప్పుకుంటారు. భాష అని చెప్తారు. కాబట్టి చెడు సాంగత్యం వల్ల గొప్ప గొప్ప రాజులు కూడా నాశనం అయిపోతారని చెప్పుకుంటున్నారు. చెడు సాంగత్యం వల్ల గొప్ప గొప్ప రాజులు కూడా నాశనం అవుతారు. ఎలాగంటే కింగ్ ఎడ్వర్డ్ 7 ఆఫ్ ఇంగ్లాండ్ చూడండి, ఇంగ్లాండ్కి చెందినటువంటి 7వ ఎడ్వర్డ్ అనేటువంటి రాజు, అతడు 1936వ సంవత్సరంలో తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. దేనికోసం అంటే ఒక అమెరికన్ వేశ్యని వివాహం చేసుకోవడం కోసం. చూడండి, అంటే చెడు సాంగత్యం వల్ల రాజులు నాశనం అవుతారని దానికి చాణక్య పండితుడు చెబుతున్నాడు. ఆరంభంలోనూ, మధ్యలోనూ, అలాగే అంతంలోనూ. అంటే ఇది అనంతమైనటువంటి కాలం యొక్క 3 ముఖాలను ఇక్కడ చూపిస్తుంది అనమాట. దాన్ని త్రికాలము అని చెప్పంటారు. భూత భవిష్యత్ వర్తమానాలు. భౌతిక ప్రపంచంలో ఈ కాలం అనేది మనకి భూత భవిష్యత్ వర్తమానాలుగా మనకి అవగతం అవుతూ ఉంటుంది. మరి చాణక్య పండితుడు చంద్రగుప్త మౌర్య రాజు ఎవరైతే ఉన్నాడో అతని కింద ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ అతడు ఎన్నడూ కూడా జీతాన్ని స్వీకరించలేదు. అలాగే అతడు ఎప్పుడు కూడా ఒక పాకలోనే జీవించేవాడు. చూడండి, చంద్రగుప్త మౌర్య మహారాజు యొక్క ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఏనాడు జీతం తీసుకోలేదు, ఒక చిన్న గుడిసెలోనే ఉండేవాడు. మరి ఎప్పుడైతే చాణక్యుని యొక్క సేవలను ప్రశ్నించాడో రాజు, చాణక్య పండితుడు వెంటనే పదవి విరమణ చేసేసాడు. అర్థమవుతుంది కదా. సో అలాంటి వాడు అంటే దేనికి తల వంచనేటువంటి వాడు అనమాట. నీ దగ్గర నేను ఏమైనా జీతం తీసుకుంటున్నానో నీకు సమాధానం చెప్పడానికి అన్నట్టుగా మీకు అర్థమవుతుంది. కాబట్టి అంత గొప్ప ప్రధానమంత్రి అయినటువంటి వాడు ఈ నంద వంశాన్ని నాశనం చేసి చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేసినటువంటి చాణక్యుడు ఎంతో విస్తారమైనటువంటి సామ్రాజ్యాన్ని, అంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైన చిన్న చిన్న రాజ్యాలను ఏకం చేసినటువంటి వాడు ఈనాడు కూడా జీతం తీసుకోలేదు, చిన్న గుడిసెలో ఉండేవాడు. మరి ఎప్పుడో ఒక సందర్భంలో ఎప్పుడైతే రాజు అతని సేవలను ప్రశ్నించాడో వెంటనే అతడు పదవి విరమణ చేసేసాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కాబట్టి 3వ అధ్యాయం 5వ శ్లోకం వరకు మనం చర్చించాం. భగవత్ చిత్తం అయితే మరొక సందర్భంలో మళ్ళీ మనం చర్చించడానికి ప్రయత్నించాం. శ్రీ చాణక్య నీతికి జయ, శ్రీల ప్రభుపాదకి జయ. సంసార దావానలోకా జ్ఞానాయ కారుణ ఘనాఘనత్యం సకలన గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.